అలానే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఈవెన్ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి డెలివరీస్, ఆరోగ్యశ్రీలో సంవత్సరానికి మనం చూస్తే దాదాపు 1,00,000 డెలివరీస్ అవుతాయి. వాళ్ళకు కూడా మనం 5,000 చొప్పున ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఎగరగొట్టారు. డెలివరీ ఉమెన్కి కూడా డబ్బులు ఎగరగొడుతున్నారు మీరు. ఇలా ఎందులో తీసుకున్నా, ఎందులో చూసినా ప్రతి దాంట్లో కూడా మీరు ప్రజలనే మోసం చేసి ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళ మీద కక్ష సాధిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ముందు నుంచి కూడా మా స్టాండ్ ఇదే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఇదే. ముందు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము, మేము ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావడం కానీ, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచడం కానీ, నెట్వర్క్ హాస్పిటల్స్ 1000 ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని నియర్లీ 2,300 హాస్పిటల్స్కి మేము పెంచడం కానీ, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్, నోబెల్ కార్యక్రమాల్ని తీసుకొచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని పంపించడం కానీ, ఇలా ఆరోగ్య ఆసరా లాంటి కొత్త ఒక డైమెన్షనల్, ఒక ఆరోగ్యశ్రీకి అడిషనల్ డైమెన్షన్గా ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అందులో 5,000 వరకు కూడా వాళ్ళకు ఇవ్వటం కానీ, ఇలా ప్రతిదీ దేంట్లో అయినా కూడా కొన్ని ఇన్నోవేషన్స్, రిఫార్మేషన్స్ తీసుకొచ్చి ప్రజలకు మరింతగా చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజలకు ఇంటి వద్ద నుంచే అందించాలంటే ఒక గొప్ప లక్ష్యంతో జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఆ దిశగానే మేము వెళ్తున్నాం. కాబట్టి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వీఆర్ అగెయిన్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగెయిన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ని ఫేజ్డ్ మేనర్గా మీరు ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పజెప్పాలనుకుంటున్నారో, వాళ్ళకు ఒక రకంగా మీరు అమ్ముకుంటున్నారో, దీనికి మేము అగెయిన్స్ట్గా ఉన్నాము. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్, ఈ యొక్క ప్రైవేటైజేషన్ విషయంలో దీన్ని రివ్యూ చేస్తారు. దీన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. దానికోసమే అన్న ఇందాక చెప్పాను మీకు, జియో నంబర్ 108 మనకు అదే చెప్తా ఉంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఎందుకు తీసుకొచ్చామంటే, దానివల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు గవర్నమెంట్ మీద భారం పడకుండా వాటికవే సస్టైన్ అయ్యేటువంటి ఒక ఫిజిబిలిటీ అనేది మనకు లభిస్తుంది. అప్పుడు మనం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సాఫీగా దాని యొక్క రన్నింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది, దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టే మనం తీసుకొచ్చాం. సో వీళ్ళు ఏమన్నారు, మేము వచ్చాక 100 రోజులైనా రద్దు చేస్తాం, ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు. మరి అయ్యన్నా చేయాలి కదా, అదన్నా చేసి ప్రజలకు, డాక్టర్ చదువులు చదివేటువంటి ఆ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపించాలి కదా. ఇవేమీ కాకుండా ప్రైవేటైజేషన్, అమ్ముకోవాలి, కారు చౌక్ కొట్టేయాలి, వాళ్ళకు దారాదత్తం చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవాలి, ఇదే ఈ యొక్క ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎస్, ఏజెన్సీ ప్రాంతాల్లో డోరీతో ప్రసవాలు జరుగుతున్నటువంటి ఘటనలు అందుకు మొబైల్ ద్వారా అంబులెన్స్ కూడా పంపించేటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. నిన్న కూడా డోరీ ద్వారా ఎగ్జాక్ట్లీ అన్న. ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే ఇందాక సెకండ్ ఫేజ్లో నేను చెప్తున్నటువంటి పాడేరు మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఆల్రెడీ లే చేసాము. అండ్ మోర్ ఓవర్ అందులో కొంత ఈ సెంట్రల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది ఆ యొక్క కాలేజ్కి. అంటే 3 కాలేజెస్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. ఒకటి మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ళ. సో ఈ పాడేరుకి సంబంధించి 50 సీట్లకు అప్పుడే మనం లే చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చింది, అది కొంత స్టార్ట్ అయింది. లేకపోతే దాని మీద వీళ్ళు లీస్ట్ బాదర్డ్. దట్స్ వై అలాంటి ప్రాంతాల్లో కూడా పార్వతీపురం కావచ్చు, ఇప్పుడు పాడేరు కావచ్చు, మనము అక్కడ హెల్త్ సెక్టర్ని స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తీసుకొచ్చాము. మీరు చెప్పినట్టు డోలీలు ఇదంతా ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో పాడేరు ఎస్పెషలీ ఆ ఏరియాలో అక్కడ ఈ ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఉమెన్ని, అంటే ఒక 1 మంత్ ముందే వాళ్ళ అటెండర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ మదరో లేకపోతే అత్తగారో ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి నెసరీ కేర్ని కూడా ఎన్ష్యూర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మేమంతా కూడా వెళ్ళి తిరిగాము. సో కాబట్టి అలా మేము ఎన్ష్యూర్ చేసి మేము అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఆదుకున్నాము. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఎస్పెషల్లీ 20 అంబులెన్సెస్ ఈ ట్రైబల్
ఏరియాకి స్పెషల్గా మేము అలొకేట్ చేయడం కూడా జరిగింది. స్పెసిఫిక్గా దీనికోసమే కొన్ని అలొకేట్ చేసాం. సో ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ జగనన్న ప్రభుత్వం చేసింది. అండ్ వీ హోప్ అది అట్లీస్ట్ కంటిన్యూ అయినా బాగుండు. బట్ అది లేదు, ఇది లేదు, కొత్త ఆలోచనలు లేవు. దట్స్ వేర్ వీఆర్ ఫీలింగ్ సాడ్ అండ్ అబౌట్ దిస్. దట్స్ వై వీఆర్ క్వశ్చనింగ్ దిస్ గవర్నమెంట్.